హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐటమ్ చూపించబోతున్నాను. టైటిల్ చూసే మీకు అర్థమైపోయి ఉంటుందిగా, రేగిపళ్ళ సీజన్ వచ్చేసింది కాబట్టి రేగొడియాలు చూపించబోతున్నాను. నోట్లో వేసుకోగానే పుల్ల పుల్లగా కొంచెం కారం తగులుతూ అబ్బా రుచి భలే ఉంటుంది. మీకు కూడా నాలాగే రేగిపళ్ళు అంటే ఇష్టమా? కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా రేగిపళ్ళని నీళ్ళల్లో వేసి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేస్తున్నప్పుడే పుచ్చున్న పళ్ళని ఏరేసుకుని బాగున్నవి సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పళ్ళని క్రష్ చేసుకోవాలి. రోట్లో వేసి దంచుకోండి. మిక్సీలో చేసుకుంటే గింజలు కూడా క్రష్ అయిపోయి తినడానికి బాగోదు అండ్ మిక్సీ కూడా పాడైపోతుంది. నేను దీంట్లో దంచేస్తున్నాను. ఇది లేని వాళ్ళు చేత్తోనే మెత్తగా చేసేసుకోండి. ఇప్పుడు 20 పచ్చిమిర్చి. నేను రేగొడియాలు కొంచెం కారంగా ఉంటేనే ఇష్టపడతాను, అందుకే కేజీ పళ్ళకి 20 మిర్చి తీసుకున్నాను. కారం ఎక్కువ వద్దు అనుకునే వాళ్ళు మిర్చి తగ్గించేసుకోండి. దీనికి 30 గ్రాముల బెల్లం, 2 స్పూన్లు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీలో అయినా చేసుకోవచ్చు. రేగిపళ్ళు మాత్రం విడిగానే దంచుకుంటేనే గింజలు ముక్కలవ్వకుండా ఉంటాయి. ఇలా మెత్తగా అయ్యాక దీన్ని రేగిపళ్ళ గుజ్జుకి యాడ్ చేసుకోవాలి. నాకు పండుమిర్చి దొరకలేదు కాబట్టి పచ్చిమిర్చి తీసుకున్నాను. వీలైనంత వరకు పండుమిర్చితోనే చేసుకోండి. దీనికి కలర్ కోసం కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. పండుమిర్చి పేస్ట్ అయితే కారం వేయక్కర్లేదు. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యాక దీన్ని వడియాలుగా పెట్టుకోవాలి. కనీసం 2 రోజులు ఎండబెట్టుకోవాలి. అంతే, రేగొడియాలు రెడీ. టేస్ట్ పుల్ల పుల్లగా కారంగా భలే ఉన్నాయి. చాలా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా వెంటనే చేసుకుని ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ని ఆల్లో పెట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ అపర్ణ సైనింగ్ ఆఫ్.